భూషి వెంకటరావు గారికి మరి నా మిత్రుడు పిచ్కా శ్రీనివాసరావుకి మనం ఈ కేసులో 1 year నుంచి చాలా కష్టపడము. మీకు అందరికీ తెలుసా. ఈ రోజు న్యాయం గెలిచింది, అబద్ధం ఓడిపోయింది తెలుసా. ఈ రోజు నుంచే ఈ న్యాయ పోరాటం కంటిన్యూ ఉంటుంది. ఈ రోజుకి ఇక్కడ ఆగదు తెలుసా. ఈ కేసులో మన జనపల్లి శ్రీనివాసరావు మీద ఉన్న మచ్చని కడిగేసి భారం నా మీద ఉంది. ఆ మచ్చ తీసే వరకు ఈ కేసు మీద నేను పోరాటం చేస్తాను. ఈ ఫ్యామిలీకి నాకు అడ్వకేట్ క్లయింట్ సంబంధం కాదు, ఒక ఆత్మ సంబంధం తెలుసా. ఆ ఫ్యామిలీకి జనపల్లి సావిత్రి అమ్మ నా పిన్ని గారు, జనపల్లి శ్రీనివాసరావు నా చిన్న బ్రదర్, ఓకేనా. వాళ్ళ జనపల్లి తాతారావు కూడా నాకు బాబాయ్ లాగా గారు. ఇక నా ఆత్మ ఫ్రెండ్ భూషి వెంకటరావు కూడా చాలా దీంట్లో కష్టపడాడు. నా పిచ్చిక శ్రీనివాసరావు కూడా చాలా కష్టపడాడు. దీంట్లో ఎస్పెషల్ దళిత సంఘాలు కూడా చాలా కష్టపడాయి. వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. దీంట్లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కూడా ఫారూక్ షుబ్లీ గారు కూడా చాలా ఇది చేశారు. దీంట్లో మనం ఎంత కృషి చేసామో మీకు అందరికీ తెలుసు. ఈ సిచ్యువేషన్ లో మీరు అర్థం చేసుకోండి, దళితులు ముస్లిం ఒక యూనిటెడ్ గా ఉంటే మనం ఎంత ఫైట్ చేయవచ్చు. డబల్ 1+1 2 ఎలా ఉంది. ఇక్కడ దళిత ముస్లిం కలిసి పని చేస్తే మనం ఒక పవర్ఫుల్ గా ఉంటాము. ఒక ఏదైనా మనం సాధించవచ్చు. 6 నెలల సాధించామని ఈ రోజు అనుభవం వచ్చింది. డే 1 నుంచే ఎప్పుడు 25 అక్టోబర్ 2018 కి జనపల్లి శ్రీనివాసరావు అరెస్ట్ అయితే 26 అక్టోబర్ కి సాయంత్రం నేను వచ్చి జనపల్లి శ్రీనివాసరావు వకాలత్నామా తీసుకున్నాను. జనపల్లి శ్రీనివాసరావు వకాలత్నామా ఇచ్చేటప్పుడు జైల్లో ఉన్న హయ్యర్ అథారిటీ కూడా అతనికి అష్యూరెన్స్ ఇచ్చారు, నువ్వు మంచి లాయర్ని నిర్ణయించుకున్నావు శ్రీనివాసు. వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్. దీంట్లో స్పెషల్ రాహుల్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ జైలరు, దీంట్లో డిఎస్పీ వెంకటేశ్వర్ల గారు అండ్ జైలర్ మహేష్ గారు అండ్ మధుబాబు గారు కూడా ఒక చిన్న బాబు లాగా అతను జైల్లో చూశారు. ఎప్పుడు ఏది ఇది చేయలేదు. ఆయన మొన్న నిరాహార దీక్ష 1 వీక్ చేస్తే కూడా అసలు జైల్లో ఎప్పుడు అలౌ చేయరు. కానీ ఇతని సిచ్యువేషన్ కి వాళ్ళు ఏమంటారు సానుభూతి ఉండి సింపతిగా ఉండి దాన్ని కూడా కంటిన్యూ చేయడానికి వారు పర్మిషన్ ఇచ్చారు. దానికి కూడా మనం హ్యాట్సప్ చేస్తాం. దానికి కూడా మనం ధన్యవాదాలు చెప్తాం సార్. బయట శ్రీనివాస్ కి ఏమైనా సెక్యూరిటీ కోరుతున్నారా? బయట శ్రీనివాస్ కి సెక్యూరిటీ ఇవ్వాలి, అది రాజా ధర్మం. సలీం కి సెక్యూరిటీ ఇవ్వాలి, అది రాజా ధర్మం. భూషి వెంకటరావుకి సెక్యూరిటీ ఇవ్వాలి, రాజా ధర్మం. నా చెల్లెలకి, నా అక్కలకి, మీకి అందరికి ఇవ్వాలి, అది రాజా ధర్మం. జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెడ్, ఆయన సెక్యూరిటీలో అందరం మనం ఉంటాం. మనకి ఏదైనా అయితే అతని మీదనే మనము నెట్టేస్తాం. బాబు మీ ఇద్దరు ఒకసారి కలుసుకొని ఒకసారి ఆ మధ్యలో ఒకసారి ఇద్దరు కలవమని బాబు మీ ఇద్దరు ఒకసారి కలుసుకొని ఒకసారి ఆ మధ్యలో ఒకసారి ఇద్దరు కలవమని బాబు మీ ఇద్దరు ఒకసారి కలుసుకొని ఒకసారి ఆ మధ్యలో ఒకసారి ఇద్దరు కలవమని
తండ్రి బాబు మీ ఇద్దరు ఒకసారి కలుసుకోండి ఒకసారి ఆ మధ్యలో ఆయన నిలబడండి ఒకసారి ఇద్దరు కలవమని ఐక్యత జనపల్లి శ్రీనివాసరావుని కాపాడుకుందాం జనపల్లి శ్రీనివాసరావుని కాపాడుకుందాం జనపల్లి శ్రీనివాసరావుని ఆగనవు జనపల్లి శ్రీనివాస్ పై జరిగే కుట్రలు ఆగనవు జనపల్లి శ్రీనివాస్ పై జరుగుతున్న కుట్రలు అన్ని సంఘాల నాయకులకి అలాగే మీడియా వారికి కూడా అలాగే నాకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు తెలుపుతున్నారండి, ఇంకేం మాట్లాడలేదు.